శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. దేవతల్లో ఉండేటువంటి దివ్య గుణాలలో చాలా గొప్ప గుణము డిటాచ్గా ఉండడం, అతీతంగా ఉండటం. ఎంత అతీతంగా మనం ఉంటామో అంత మనం ప్రియమైన వారిగా అవ్వవచ్చు. ఆత్మ సహజంగా అంటే సహజమైన రీతిలో ఈజీ పద్ధతిలో అన్ని రకాల బంధనాల నుండి ఏం చేస్తే డిటాచ్ అవుతుంది. ఈజీ వేలో డిటాచ్ అవ్వాలి అంటే ఎలాంటి సాధనను మనం అభ్యాసంలోకి తీసుకురావాలి. డిటాచ్గా ఉండడం, మనం ఎలాంటి విషయాలలో డిటాచ్ ఉంటే ఆత్మ న్యాచురల్గా అన్ని రకాలుగా ఫ్రీ అవుతుంది, హాయిగా ఉంటుంది. మనం ఎంత ఎక్కువ బంధనాల నుండి ముక్తులం అవుతామో అంత ఈజీగా జీవన ముక్తి యొక్క అనుభవాలను చేయగలుగుతూ ఉంటాం. సో డిటాచ్మెంట్ ఎలాంటి విషయాల్లో రావాలి? దేహ సంబంధికులు, వస్తువు వైభవాలు, నాది నాది అనేటువంటి అతిగా ఆలోచించేటువంటి విధానంతో అన్నీ నావే, అంతా నేనే, అంత బాస్, అంత కింగ్ అనేటువంటి అహంకారంతో కూడినటువంటి, ఆకర్షణలతో కూడినటువంటి, అహంభావం ఆకర్షణలతో కూడినటువంటి అటాచ్మెంట్ను పెంచేటువంటి ఫీలింగ్స్తో మనం మన యొక్క మనసుని సహజమైన రీతిలో బయటకు తీసుకొని రావాలి. అలాంటి వాటితో మనం డిటాచ్ చెప్పాలి. ఎప్పుడైతే మన మనస్సు బంధనాల నుంచి డిటాచ్ అవుతుందో అప్పుడే పరమాత్మ ప్రేమకి సమీపంలో చేరుకుంటూ ఉంటుంది. మనం ఏదో ఒకదానికి, ఏదో ఒక విషయంలో మాత్రమే మనం ఉండగలుగుతాం. పర్మనెంట్గా చెడు ఆకర్షణల నుండి, తప్పుడు బంధనాల నుంచి మన యొక్క మనసుని బయటకు తీసుకొని వచ్చినప్పుడే భగవంతునికి నచ్చిన విధంగా ఆధ్యాత్మిక మార్గానికి మనం అటాచ్ అవుతాం, దగ్గరకు అవుతూ ఉంటాం. ఆకర్షణలు ఎలాంటివి అంటే మన ద్వారా ఎన్నో భ్రష్ట కర్మలను చేయిస్తుంది. తప్పుడు కర్మలు, భ్రష్ట కర్మలు, వికర్మలు, పాప కర్మలు ఎప్పుడు కూడా మనని ముందడుగు వెయ్యనివ్వవు. చాలామంది నమ్ముతారు కూడా, కొందరు భక్తుల విశ్వాసం, నమ్మకం కూడా అదే. నేను ఎంత ఎక్కువ చేయాలనుకుంటాను, ఎంతో నిష్ఠతో చేయాలనుకుంటాను, ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు చేస్తూ అన్నిట్లో కూడా ముందడుగు వేయాలని నేను ఎంత గొప్పగా కోరుకున్నా, నేను ఎందుకు చేయలేకపోతున్నానో, ఎందుకు ముందడుగు వేయలేకపోతున్నానో, ఏం పాపం చేశానో, ఆ పాప కర్మలు నాకు అడ్డుగా నిలిచాయి, ఆటంకాలు వేస్తున్నాయి అని ఆలోచిస్తూ ఉంటారు. దానికి గల మూల కారణము పట్టుకొని కూర్చోవడం అనగా ఆయనతో బాస్, ఆయనతో కింగ్ అనేటువంటి రాంగ్ ఫీలింగ్. నేను మాత్రమే చెయ్యగలను, ఇది నాకు మాత్రమే వచ్చు, నా తప్ప మిగతా వారందరూ కూడా రాంగ్, మిగతా అందరూ వేస్ట్ అనేటువంటి తప్పుడు సంకల్పాలు మన ఆత్మను ఎప్పుడు కూడా ముందడుగు వెయ్యనివ్వవు. ఎంతైతే నేను సహజంగా ఒక ఆత్మ భగవంతునికి సమీపంలో చేరుకోవాలి, పరమాత్మతో సర్వ సంబంధాలు జోడిస్తూ శక్తిప్రదమైనటువంటి అనుభవాలతో మనం దృష్టికోణాన్ని గొప్పగా మార్చుకోవాలి అని నేను కోరుకుంటున్నట్టుగానే ప్రతి ఒక్క ఆత్మ కూడా అలాగే కోరుకుంటారు. వారు కూడా భగవంతునికి సమీపంలో ఉండాలని ఒక గొప్ప కోరికతో మాత్రమే ఉంటారు. సమానత్వం అనేది మనలో రావాలి. ఎప్పుడైతే సమానత్వం వస్తుందో సహజంగా మనం డిటాచ్ అయిపోతూ ఉంటాం. ఈ యొక్క బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం యొక్క ఫౌండర్ దాదా లేఖరాజ్ గారు, వారిని మేము ప్రేమగా ప్రజాపిత బ్రహ్మ బాబా అని పిలుస్తాము. బాబాలో యొక్క క్వాలిటీ సంపూర్ణంగా ఉండేది.
బాబా ఎప్పుడూ ప్రతి ఒక్కరికి ఇదొకటే నేర్పించేటువంటి వారు. చేస్తూ చేయించేటువంటి ఆ యొక్క ఈశ్వరుడిని మర్చిపోకుండా ప్రతి అడుగు వారి యొక్క స్మృతిలో ఉంటూ, వారి యొక్క స్మరణలో ఉంటూ, అడుగులో మీరు అడుగు వేస్తే చాలా ఈజీ వేలో మీరు ముందడుగు వేస్తారు. ఎంతో ఉన్నతి అనేది మీకు దొరుకుతుంది అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని మేము వారి ద్వారా నేర్చుకున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఆత్మ ఆత్మ, భాయి భాయి అనేటువంటి సోదర భావం సత్సంబంధాలలో ఎంత ఎక్కువగా మనం ఉంటామో, మన యొక్క సత్సంబంధాల ప్రభావంతో ఇతరులు కూడా పరమాత్మకి సమీపంలో చేరుకుంటారు. సోదర భావంలో ఎంతో గొప్ప శక్తి ఉంది. ఆ గుణాన్ని మనం నేర్చుకున్నప్పుడే ఈజీ పద్ధతిలో అవసరం లేనటువంటి విషయాలతో మనం డిటాచ్ అవుతూ ఉంటాం. డిటాచ్మెంట్ అనేది చాలా విషయాలు మనకి రావాలి. పాప కర్మలతో మనసు డిటాచ్, దాన్నే అంటారు వైరాగ్య వృత్తి. సంపూర్ణ వైరాగ్యము అంటే చాలామంది భయపడతారు. వైరాగ్యం వర్డ్ వినగానే భయం కొందరిలో. ఎందుకంటే వారి మనసులో నాటుకుంది ఒక రాంగ్ ఫీలింగ్ ఏం నాటుకుందంటే, వైరాగ్యం అంటే సన్యాసులాగా అన్నీ వదిలేసి అడవిలో వెళ్ళడం అని. సన్యాసుల్లా అన్నీ వదిలి అడవిలో వెళ్ళి అడవిలో ఉండడం, అది కాదు డిటాచ్మెంట్ అంటే. దాన్ని భయపడి వదిలించుకోవడం అని అంటారు. భయపడి మనం వదిలించుకోవటంతో టెంపరీగా మాత్రమే మనం వాటితో దూరం అవుతాం. అది పర్మనెంట్ సొల్యూషన్ కాదండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ, అందరితో ఉంటూ, ప్రతి ఒక్కరితో కూడా ప్రేమ పూర్వికమైనటువంటి వ్యవహారంలో మనం ఉండాలి. అది గొప్పతనం. అలా పరిగెత్తి వెళ్ళటంతో నేను విన్ అయ్యాను, నేను గొప్ప అనేటువంటి రాంగ్ ఫీలింగ్లోకి మనము రాకూడదు. అందరితో ఉంటూ, అందరితో కలిసి, మీరు జాబ్ ఫీల్డ్లో ఉంటే జాబ్ చేయండి. ఒక గృహస్థి అయితే గృహస్థి యొక్క నియమాలను కంప్లీట్గా మీరు పాటించండి. మీరు వాటిని ఫాలో కండి. మనం దేన్ని వదలాలి, దేన్ని పట్టుకోవాలి అనేటువంటి నాలెడ్జ్ కూడా అవసరం అండి. దేన్ని వదలండి? మీరు ఫ్యామిలీలో ఉన్నారనుకోండి, కొందరు అంటూ ఉంటారు మేము ఫ్యామిలీ మెంబర్స్ని మెయింటైన్ చేయాలి, ఇల్లు నడపాలి, అన్నీ చేయాలి. అలా చెయ్యాలనేటువంటి టెన్షన్ నాకు చాలా వస్తుంది. కొన్నిసార్లు ఆ టెన్షన్ వల్ల నేను ఏం చేయలేకపోతున్నాను. ఇలా ఇంత టెన్షన్లో ఉన్న నేను ఇలాంటివన్నీ విని, ఇవన్నీ ఆచరిస్తూ, మీరు చెప్పేటువంటి ఈ మాటలు ఈ ఆచరణలో ఆచరించడం మాకు కష్టమేమో అని భయపడుతూ ఉంటారు. డిటాచ్మెంట్ అంటే భయపడ్డం కాదండి. నేను చెయ్యలేను అనేటువంటి రాంగ్ థాట్స్ నుండి డిటాచ్ అవ్వాలి. ఎంత ఎక్కువగా మీరు తప్పు ట్రైనింగ్ మీ మైండ్కి ఇస్తారో, మీ యొక్క స్వరూపం కూడా అలాగే తయారవుతుంటుంది. మనం ఎలా ఆలోచిస్తామో మనం అలాగే తయారవుతాం. మనం ఏది కోరుకుంటామో అదే మనం చేస్తూ ఉంటాం. మన యొక్క ఆలోచన ప్రభావం, మన యొక్క సంకల్పాల ప్రభావం అది కంప్లీట్గా మన యొక్క మైండ్ స్ట్రక్చర్ పైన 100% పడుతుంది. మనం ఎప్పుడు కూడా మన మనసుకి తప్పుడు ట్రైనింగ్ ఇవ్వకూడదండి. సాత్వికమైనటువంటి ఆలోచనలలో ఆలోచిస్తూ సత్వప్రధానమైనటువంటి మన యొక్క లైఫ్ స్టైల్ని మనం తయారు చేసుకోవాలి అంటే గొప్ప సంకల్పాలే చేయండి. గొప్ప సంకల్పధారి అవ్వండి. ఏ ఆత్మ అయితే ఆ విధంగా గొప్ప సంకల్పధారి అవుతుందో వారి ప్రతి అడుగులో విజయం యొక్క అనుభవం మాత్రమే చేయగలుగుతుంది. మనం సెల్ఫ్ రెస్పెక్ట్లో ఉండాలి. విజయం అనేది నా యొక్క జన్మసిద్ధ అధికారము. పరమాత్ముడు ఖచ్చితంగా నాకు ఇస్తారు. నాకు ఏది కావాలో అది ఈశ్వరుడు సహజమైన రీతిలో ఇస్తారు. నేను పొందగలుగుతాను, నేను పొందాలి అనేటువంటి గొప్ప ఆలోచనలో ఉండేటువంటి వారు ప్రతి అడుగులో, ప్రతి సంకల్పాలలో గొప్పవారిగా తయారవుతారు.
మనం ఈ విధంగా డిటాచ్మెంట్ అనేది మన మనసుకి తీసుకురావాలి. కొంతమంది అంటారు ఏంటంటే, ఈ ఏరియాలో ఉన్నంత వరకు, ఈ ఈ ఊర్లో ఉన్నంత వరకు నేను బాగుపడను, పారిపోవడమే బెస్ట్ అని అనుకుంటారు. మనము మార్చుకోవాల్సింది స్థానం కాదండి, మన యొక్క సంస్కారాలని మార్చుకోవాలి. సంస్కారాలు మనకి మారనంత వరకు మనం ఎక్కడ పోయినా కానీ సేమ్ ప్రాబ్లమ్ని మనం రిపీట్ చేయాల్సి వస్తుంది. సేమ్ విషయాలే మన లైఫ్లోకి వస్తూనే ఉంటాయి. అవే 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 మాటి మాటికి మీకు నచ్చినా నచ్చకుండా, మీరు ఇష్టపడ్డా ఇష్టపడకుండా అదే అదే పదే పదే మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనమే మనసుతో డిటాచ్ కావాలి. మనసుని నిత్యం భగవంతుడి యందు లగ్నం చేసేటువంటి ఒక యోగి ఆత్మ చాలా సహజమైన పద్ధతిలో పరమాత్మకి సమీపంలో ఉన్నాను అనేటువంటి అనుభవం చేయగలుగుతూ ఉంటుంది. కొన్ని మనకు దగ్గర అవ్వాలంటే కొన్నిటిని మనం దూరం చేసుకోవాలి, పక్కన పెట్టేయాలి. మీకు మంచి పుణ్యం కర్మలు చేసేటువంటి మార్గం ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళాలి, చేరుకోవాలి అనేటువంటి లక్ష్యం ఎప్పుడు కూడా ఆకర్షణీయంగానే ఉంటుంది. ఎప్పుడైతే నేను ఆత్మ పరమాత్మకి నచ్చిన విధంగానే మాత్రమే ఉండాలి, వారి చూయించినటువంటి ఈ దారిలో మాత్రమే నేను నడవాలి. తప్పుడు కర్మలు, తప్పుడు సంస్కారాలు, నేను పరమాత్మకి ఖచ్చితంగా దూరమే అవుతాను, కానీ దగ్గర అవ్వలేను. ఈ విషయాన్ని మనం గ్రహిస్తూ ప్రతి ఒక్క ఆత్మతో సత్సంబంధాలను జోడిస్తూ మనం ప్రతి అడుగు ముందుకు వేసినప్పుడే చాలా న్యాచురల్గా ఈజీ వేలో డిటాచ్మెంట్ అనేది మనకి వస్తుంది. డిటాచ్మెంట్ కూడా ఒక దైవీ గుణమే. మనం అన్ని కర్మలు చేస్తూ డిటాచ్ కావాలి అంటే బంధనాల నుండి మనం దూరంగా ఉండాలి. మనసుని బంధనాల నుంచి దూరంగా తీసుకురావాలి. దాన్ని దేవతల్లో ఉండేటువంటి దైవీ గుణమని చెప్పబడుతుంది. అందుకే దేవతలు ఈ భూమి ఆకర్షణల నుండి తేలికగా ఉన్నట్టుగా, దూరంగా ఉన్నట్టుగానే మనం చిత్రపటాలలో చూస్తూ ఉంటాము. సహజంగా డిటాచ్ కావాలి అంటే కష్టపడాల్సింది ఏమీ లేదు. తప్పుడు కర్మల ద్వారా, తప్పుడు దృష్టి ద్వారా, వృధా చేసేటువంటి తప్పుడు సంస్కారాల వలన టోటలీ లాస్ అయ్యేది నేనే అనే విషయాన్ని మనం గ్రహించాలి. కొందరు అమాయకులు ఎలా అయిపోయారంటే, ఎవరినో లాస్ చేయాలని అల్టిమేట్గా వారే లాస్ అవుతూ ఉంటారు. అది చాలా తప్పండి. మనం డిటాచ్, అలాంటి మనుషులతో డిటాచ్ కావాలి. దాన్నే అంటారు సహవాస దోషం యొక్క ప్రభావంలో పడడం. సత్సాంగత్యం మనను ఒడ్డుకు చేరుస్తే, కుసాంగత్యం మనను ముంచి వేస్తుంది. మనం డిటాచ్ కావాల్సిందే. చెడు సహవాసంతో టోటల్గా మనం దూరం రావాలి. మనని మనం దూరం చేసుకోవాలి. మన యొక్క దృష్టి, మన యొక్క సంకల్పాలు, మన యొక్క మాటలు, మన యొక్క ప్రతి కర్మ పరమాత్మకు దగ్గరగా చేయడానికి మాత్రమే ఉండాలి. వారికి సమీపంలో తీసుకొచ్చే విధంగా మాత్రమే ఉండాలి అనేటువంటి లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడే సహజమైన రీతిలో అన్ని రకాల బంధనాల నుంచి ఆత్మ డిటాచ్ అయిపోతూ ఉంటుంది. ఎంత ఎక్కువ డిటాచ్ అవుతారో మనసుతో పరమాత్మకి దగ్గర అవుతారు, అటాచ్ అవుతుంటారు. మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను ఉండేటువంటి సిచ్యువేషన్లో, నేను ఉండేటువంటి బంధనాలలో నాకు ఉపయోగపడేది, నా మనసుకి కావలసింది, లాభదాయకమైనది ఏది? దేహ సంబంధికులతో మనం సహజంగా డిటాచ్ అవ్వాలి, అవుతున్నాము. దాంతోపాటు అనవసరమైనటువంటి విషయాల నుండి కూడా ముందుగా మనసును బయటకు తీసుకురంటే, దేహ సంబంధికులు, వస్తు వైభవాలను మనం అందరికీ ఉన్నాయి, అందరం వాటిని వాడుకోవాల్సిందే. కొందరు అంటూ ఉంటారు, ఇవన్నీ లేకపోతే
ప్రపంచం ఎలా నడుస్తుంది, దానిని వాడుకుంటూ కూడా మనం అటాచ్మెంట్లోకి రాకూడదు, అడిక్ట్ అవ్వద్దు, అటాచ్మెంట్లోకి రావద్దు. దాన్ని అంటారు న్యారాపన్ అని హిందీలో అంటారు, అంటే డిటాచ్గా ఉండడం. అది ఉంటే కూడా ఓకే, లేకపోతే కూడా ఓకే అనేటువంటి ఒక లైఫ్ స్టైల్ మనని ఈ మార్గంలో అడుగులో అడుగు వేయిస్తుంది, ఉన్నత స్థానానికి చేరుస్తూ ఉంటుంది. సో డిటాచ్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరమైనదే. కఠోరంగా మనం వదిలించుకోవాల్సిన పని లేదండి. దాని ద్వారా లాభ నష్టాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. చాలా సంవత్సరాల క్రితం బ్రహ్మకుమారి అరేంజ్ చేసినటువంటి హెల్త్ మేళా చాలా గొప్పగా సక్సెస్ అయిందనమాట. ఆ మేళాలో, హెల్త్ మేళాలో మేము అన్ని రకాల స్టాల్స్ పెట్టాం. ఆ స్టాల్స్లో ఒక స్టాల్ ఏంటంటే, కొందరు చిన్న వయసులోనే డ్రింక్స్ తీసుకుంటారు, బీడీలు తాగుతుంటారు, షరాబ్ తాగుతూ ఉంటారు, దుర్వ్యసనాలకు అడిక్ట్ అయిపోతూ ఉంటారు. అదే లాభము నష్టాలు ఏంటి అనేది తెలియకుండా, లేదా చెడు సహవాస దోషంలో పడి కూడా తప్పుడు కర్మలు చాలామంది చేస్తూ ఉంటారు. అందులో మెజారిటీ మనుషులు చేస్తున్నటువంటి ఒక తప్పుడు కర్మ, వారు సిగరెట్లు బీడీలు తాగుతూ డ్రింక్స్ తీసుకుంటూ వాళ్ళ లైఫ్ని పాడు చేసుకుంటూ ఉంటారు. కొందరు నేచర్ ఎలా ఉంటుందంటే, అది తప్పు అని చెప్పారు అనుకోండి, వారు చెప్పేస్తుంటారు, తెలియక కాదండి ఇవన్నీ తెలిసే చేస్తున్నాను అని. అలా ఎవరైతే తెలియక కాదు తెలిసే చేస్తున్నారో వారిని వారి భ్రష్ట కర్మల నుంచి బయటకి ఈజీ వేలు తీసుకురావడానికి మేము ఆ స్టాల్ పెట్టాం. ఆ స్టాల్లో ఇదే చిత్రపటం ఉందన్నమాట. ఆ మనిషి దుర్వ్యసనాలతో, తప్పుడు కర్మలతో ఏ విధంగా తన లైఫ్ను తానే చేతులారా పాడు చేసుకుంటూ ఉన్నారు, దాని ఫైనల్ స్వరూపం ఎంత భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు కర్మలు చేసినప్పుడు మనకి ఫస్ట్ స్టేజ్లో కొన్నిసార్లు బుద్ధి పాడినప్పుడు అది రాంగ్ అనిపించదు, కానీ రాను రాను వారి కర్మలు, వారి భ్రష్ట కర్మలు ఆత్మను సంపూర్ణంగా లాస్ చేస్తుంది. పూర్తిగా లాస్ అయ్యి లైఫ్ మొత్తం పోయాక, అయిపోయింది, లైఫే మొత్తం స్పాయిల్ అయిపోయాక మనం ఎంత ఆలోచించినా, ఎంత దానికోసం బాధపడ్డా ఉపయోగం ఉండదు. కాబట్టి ఆ చిత్రపటంలో అందరికీ ఇదే మెసేజ్ మేము ఇచ్చాము. మీరు దేనికైతే అడిక్ట్ అయిపోయారో, తప్పుడు దుర్వ్యసనాలకి, దాని యొక్క పరిణామం స్వరూపం లాస్ అయ్యేది పర్మనెంట్గా స్వయం మీరే. కాబట్టి అలాంటి భ్రష్ట కర్మల నుండి మనస్సును బయటకు తీసుకువచ్చి పరమాత్మ చూయిస్తున్నటువంటి ఈ మార్గానికి మీరు సహజమైన రీతిలో దగ్గరవ్వండి. భగవంతునికి సమీపంలో ఉన్నప్పుడే ఈ మార్గం ద్వారా ఎన్నో లాభాలను మీరు సహజంగా పొందగలుగుతారు. చెడు కర్మలతో మనం ఎప్పుడు కూడా పరమాత్మకి సమీపంలోకి రాము. మంచి సత్కర్మలు, సత్సంబంధాలతో మాత్రమే పరమాత్మ చూయిస్తున్నటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గంకి మనం సమీపంలో చేరుకోగలుగుతాము. అలా వ్యసనాల నుండి ముక్తులుగా అవుతూ మనం ఎన్నో భ్రష్ట కర్మలతో డిటాచ్ మనం అవ్వచ్చు. కొందరి మనుషుల యొక్క మనస్తత్వం ఎలా అయిపోయిందంటే, నేను ఇవన్నీ తప్పుడు పనులు చేసి 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 ఇప్పుడు ఒక్కసారి సడన్గా మానేస్తే ఏమవుతుందో ఏమో. ఇలా తప్పుడు కర్మలు చేసినప్పుడే నేనంటే అందరికీ భయం ఉండేది, నాకందరూ రెస్పెక్ట్ ఇచ్చేవారు. కానీ సడన్గా నేను మారిపోతే ఏదో ఉన్నట్టుంది, ఏదో సెల్ఫ్గా వారికి కావాల్సిన లాభం ఏదో ఉండే ఉంటుంది, అందుకే ఇలా నాతో బిహేవ్ చేస్తున్నారో ఏమో అని దాన్ని రాంగ్గా తీసుకుంటూ ఉంటారు. మనలో మంచి పరివర్తన వచ్చినప్పుడు దాంతో నేనే సుఖపడతాను, నాకే లాభం అనేటువంటి ఒక ఫీలింగ్లో మనం ఉంటూ తప్పుడు కర్మలతో మనం డిటాచ్ అయిపోతూ ఉండాలి. అలా డిటాచ్ కావడమే పరమాత్మ మనందరికీ వినిపించేటువంటి మంచి పద్ధతి. మన లైఫ్ని
సాత్వికంగా మార్చుకుంటూ ఉన్నత స్థాయిలోకి మనందరినీ తీసుకెళ్ళడానికి ఒక దారి ఈశ్వరుడు మనందరికీ ఇచ్చాడు. మంచి మార్పు ద్వారా మనం మంచి స్థానానికి దగ్గర అవ్వచ్చు. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. కొందరు అంటారు లైఫ్ అంతా అయిపోయింది 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 అయిపోయింది, అదే భజన చేస్తూ ఉంటారు. అయిపోయింది ఏదో అయిపోయింది, మిగిలింది కొద్దిగా మిగిలింది. ఆ మిగిలిన ఈ కొద్దిని భ్రష్ట కర్మలు, తప్పుడు కర్మలతో మీరు పొందాల్సింది, మీరు చేరుకోవాల్సిన మంచి గమ్యాన్ని చేరుకోకుండా దూరం అవ్వద్దు అంటే తప్పుడు కర్మలు, తప్పుడు దృష్టి, తప్పుడు సహవాసంతో మనం పర్మనెంట్గా డిటాచ్ కావాలి. సో ఈ విధంగా మనం డిటాచ్గా ఉంటేనే మనసు ఇప్పుడు తేలికగా ఉంటుంది, ఎగురుతున్నటువంటి ఫీలింగ్ వస్తుంది. మనందరికీ చిన్నప్పటి నుండి ఒక దృశ్యాన్ని చూసే అలవాటు ఉంది, ఇష్టం కూడా అందరికీ. మనం పండగలు వచ్చినప్పుడు, ఇప్పుడు సంక్రాంతి పండగ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, కైట్స్ ఎగరేస్తాం. ఆ కైట్ ఎలా ఉంటుంది, ఎంత ఎక్కువగా ఆకర్షణ నుండి బంధనాల నుంచి ఫ్రీ అవుతుందో అంత ఈజీ వేలో గాలిలో ఎగురుతూనే ఉంటుంది, దగ్గర అవుతూ ఉంటుంది ఒక మంచి మార్గానికి. మనలో కూడా ఒక మంచి డిటాచ్మెంట్ రావాలి. ఎంత ఎక్కువగా వీటన్నిటితో డిటాచ్ అవుతామో అప్పుడే పరమాత్మకి మనం ఈజీ వేలో దగ్గర అవుతూ ఉంటాం. ఆకర్షణ నుండి ముక్తులయ్యేటువంటి ఆత్మ ఏకాగ్రచిత్తుడై పరమాత్మ చూయిస్తున్నటువంటి ఈ యొక్క మార్గానికి, ఆధ్యాత్మిక మార్గానికి సమీపంలో చేరుకుంటారు, దగ్గరవుతారు. అలా పరమాత్మకి మనం దగ్గర అవ్వాలి అంటే మనలో రావాల్సినటువంటి గొప్ప ఆచరణ డిటాచ్మెంట్, డిటాచ్ అయిపోవడం, అతీతంగా ఉండడం. మనం ఎంత ఎక్కువ వ్యర్థం నుండి, పాప కర్మల నుంచి డిటాచ్ అయిపోతామో మంచి మార్గానికి, పరమాత్మకి నచ్చినటువంటి దారికి దగ్గర అవుతాం. మన ఏదో ఒకదానికి దగ్గర అవ్వాలంటే ఇంకో దానికి దూరం అవ్వాలి కదా. చెడు కర్మల నుండి నేను దూరం అవ్వాలి అంటే మంచి కర్మలకి, మంచి పనులకి సహజమైన రీతిలో మనం దగ్గర అవుతూ ఉండాలి. సో డిటాచ్మెంట్ అనే అంశం గురించి ఎన్నో విషయాలను మనం చర్చించుకుంటూ ఉన్నాము. దేన్ని వదిలేస్తే మనం దేనికి దగ్గర అవుతాం అనేటువంటి విషయం. పట్టుకోవడం, దేన్ని పట్టుకోవాలి, దేన్ని మనం వదిలేయాలి. ఒకవేళ కొన్ని తప్పుడు అలవాట్లు, తప్పుడు కర్మలు అవి మాత్రమే నన్ను ఆకర్షిస్తూ ఉన్నాయి, అవి మాత్రమే బాగున్నాయని అనిపిస్తుంది. మొదట్లో అవన్నీ బాగానే ఉంటాయి, కానీ నా యొక్క గమ్యం ఏంటి, పర్మనెంట్ నా లైఫ్ ఎండ్లో ఎప్పుడైతే మనం పరమాత్మకి సమీపంలో చేరుకుంటామో అప్పుడు ఇప్పుడు వర్తమానంలో చేస్తున్నటువంటి తప్పుడు కర్మలు, భ్రష్ట కర్మలు ఎక్కడికి తీసుకెళ్తాయి, ఎక్కడికి ఏ దారిలోకి మనం చేరువవుతాం అనేటువంటి సూక్ష్మంగా చెక్కింగ్ అనేది ప్రతి ఒక్కరిని తప్పకుండా చేయాలి. ఎంత ఎక్కువ సూక్ష్మంగా మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటామో అప్పుడు ఈజీ వేలో భగవంతునికి మనం సమీపంలో చేరుకుంటాం, వారికి మనం దగ్గర అవుతాం. ఎంత ఎక్కువ ఈజీ వేలో ఆత్మ పరమాత్ముడు చూయిస్తున్నటువంటి ఈ యొక్క మార్గానికి దగ్గర అవుతుందో, వారి ద్వారా సర్వ సంబంధాలు నేను జోడించాల్సిందే అనేటువంటి ఏకైక సంకల్పాన్ని తీసుకుంటుందో వారికి సహజంగానే ఏ కష్టం లేకుండా డిటాచ్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. మీరు ఒక సంకల్పం తీసుకోండి, ఒక డిటర్మినేషన్ అనేది నా మనసులో రావాలి, స్ట్రాంగ్ సంకల్పం. సంకల్పాలు చాలా రకాలు ఉంటాయి మనసులో వచ్చేవి. పాజిటివ్ సంకల్పాలు, నెగిటివ్ సంకల్పాలు, నెసరీ థాట్స్, అన్నెసరీ థాట్స్, ఇలా అన్ని రకాల సంకల్పాలు మనసులో వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే నేను ఖచ్చితంగా చేయాల్సిందే, నేను మాత్రమే చేస్తాను అనేటువంటి గొప్ప సంకల్పాలను ఎప్పుడైతే మీరు మనసులో తీసుకుంటారో అప్పుడు ఖచ్చితంగా మీరు చేసి చూయించగలుగుతారు. దానిని అంటారు దృఢతాపూర్వకమైనటువంటి సంస్కారం.
మనం డిటాచ్ అవ్వాలి అంటే మనలో దృఢతాపూర్వకమైనటువంటి సంస్కారాలు తప్పకుండా రావాలి. ఓకే, అప్పుడే మనం ఇలాంటి తప్పుడు కర్మలతో, తప్పుడు సహవాసంతో, అశుద్ధమైనటువంటి ఆహార పానీయముల స్వీకరణతో మనం డిటాచ్ అవ్వచ్చు. దేహ సంబంధికులు, వస్తు వైభవాలు వీటన్నిటితో ఉంటూ వారి అందరితో కూడా సంబంధాలు ఏర్పరుస్తూ మన మనస్సుని ఈజీ వేలో పరమాత్ముడి యందు లగ్నం చేయాలి. దానిని అంటారు మన్మనాభవ మధ్యాజీ భవ. అంటే నిత్య మనస్సుని పరమాత్ముడి యందు లగ్నం చేస్తూ వారి ద్వారా సర్వ సంబంధాల అనుభూతి చేస్తూ వారి యొక్క రక్షణలో నేను ఉన్నాను అనేటువంటి ఒక గుడ్ ఫీలింగ్లో మనం జీవించాలి. దాన్ని అంటారు సహజమైన రీతిలో డిటాచ్ కావడం. సో ఈరోజు ఎపిసోడ్లో డిటాచ్మెంట్ గురించి ఎన్నో అంశాలను చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాము. అప్పటి వరకే ఓం శాంతి.